అందరికీ. సో, ముందుగా ఎవరైతే మన ఛానల్‌ని కొత్తగా చూస్తున్నారో వాళ్ళు కొంచెం మన ఛానల్‌ని సపోర్ట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్‌ని కూడా మీరు యాక్టివేట్ చేసుకోండి. మన ఛానల్‌లో ఎలాంటి వీడియో పెట్టినా కూడా ఫస్ట్ మీరు నోటిఫికేషన్ రూపంలో చూడొచ్చనమాట. ఓకే, టాపిక్‌లోకి వెళ్ళిపోదాము. అనగనగా ఒక ఊరు. ఆ ఊర్లో ఒక పెద్ద ముసలాయన, అంటే ఒక 60 ఇయర్స్ అట్లా ఉంటుందన్నమాట. ఆయన ఉంటాడు. ఆయన పొద్దున్న లేచినప్పటి నుంచి చెట్లు కొట్టి బతుకుతూ ఉంటాడనమాట. తన జీవనం అనేది సాగిస్తూ ఉంటాడు. ఒకరోజు వాళ్ళ ఓనర్ అనేది చాలా చాలా మెచ్చుకుంటాడు. ఎందుకంటే ఏజ్‌లో అంత ఏజ్ ఉన్నా కూడా పని మాత్రం యంగ్‌గా ఉన్న వాళ్ళకంటే బాగా చేస్తాడనమాట. అందుకనేసి మెచ్చుకుంటూ ఉంటాడు. ఆయన పేరు రామయ్య. మెచ్చుకుంటూ ఉంటాడు. ఒకరోజు అక్కడ చేసే కూలీలు ఉంటారు కదా, మిగతా వాళ్ళు అందులో ఒకరు చాలా ఈర్ష్యపడ్డారు. ఏంటి ప్రతిరోజు మీరు ఆయననే మెచ్చుకుంటున్నారు, మేమంతా చేసేది పని కాదా అనేసి ఆయన కొంచెం సీరియస్ అవుతాడు. ఆయన ఒక యంగ్స్టర్ అనమాట. బాడీ బిల్డర్ చూసేదానికి అట్లా ఉన్నాడు బాగా. సరే అనేసి ఓనర్ ఏం చేస్తాడంటే, సరే నువ్వు ఇలా అంటున్నావు కదా, ఒక కాంపిటీషన్ అనేది పెడదాము, ఎవరు గెలుస్తారో వాళ్ళే గొప్ప అనేసి అని అంటాడు. అంటే సరే దానికి డన్ అంటాడు. అందరూ ఒప్పుకుంటారు. ఆ రోజు రానే వచ్చేసింది. వచ్చిన తర్వాత ఈయన కాంపిటీషన్ అనేది పెడతారనమాట. ఎవరైతే ఎక్కువ చెట్లు నరుకుతారో వాళ్ళకి ఒక ప్రైజ్ మనీ అనేది ఉంటుంది. ఒక 10,000 రూపీస్ ప్రైజ్ మనీ అనేది పెడతారనమాట. సరే స్టార్ట్ అయింది. అందరు నరుకుతూనే ఉన్నారు. కానీ ఈ రామయ్య ఉన్నాడు కదా, ఆయనేమో స్లోగా నరుక్కుంటూ వెళ్తున్నాడు చెట్లు అనేది. అదే ఆయన బాడీ బిల్డర్ అన్నాం కదా, ఆయన ఆఫ్టర్నూన్కే ఒక 6 చెట్లు అనేవి నరికేశాడనమాట. అంత స్పీడ్గా నరుకుతున్నాడు. యాజ్ ఇట్ ఈజ్గా రోజు రామయ్య తాత మధ్యాహ్నం పూట ఒక గంట రెస్ట్‌కి, ఒక హాఫ్ అన్ అవర్ అట్లా రెస్ట్‌కి అనేది వెళ్తాడనమాట. అలాగే ఈరోజు కూడా వెళ్ళాడు కాంపిటీషన్ అనుకోకుండా కూడా. కానీ మిగతా వాళ్ళు తినేసి వాళ్ళు నరుకుతూనే ఉన్నారు. రెస్ట్ అనేది తీసుకోలేదు. మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్‌గా అక్కడికి వెళ్ళాడు రామయ్య తాత, రెస్ట్ తీసుకున్నాడు, మళ్ళీ వచ్చాడు, చెట్లు నరికాడు. ఈవినింగ్ అయింది. కౌంట్ చేసేసరికి అందరివి తక్కువ ఉన్నాయి. రామయ్య తాతవి మాత్రమే 2 చెట్లు ఎక్స్ట్రా ఉన్నాయన్నమాట. అందరికంటే 2 చెట్లు ఎక్స్ట్రా నరికాడు. ఆ రోజు కాంపిటీషన్‌లో రామయ్య తాతే నరికాడు. ఆయనే విన్ అయ్యాడు. లాస్ట్‌కి వచ్చేసరికి రామయ్య తాత ఇంకా ఓనర్ అయితే ఫుల్ జోష్ అనమాట. ఎందుకంటే ఆయన నమ్మకం కదా, ఆ నమ్మకం అనేది రామయ్య తాత నిలబెట్టేసరికి ఇంకా ఉప్పొంగిపోతున్నాడు. ఆ ప్రైజ్ మనీ కొట్టేశాడు రామయ్య తాత. తర్వాత ఆ యంగ్స్టర్ వచ్చి రామయ్య తాత కాళ్ళ మీద పడతాడనమాట. నన్ను క్షమించండి, నేను కొంచెం ఈగోకి వెళ్ళాను, నన్ను క్షమించండి అనేసి అంటాడు. అంటే ఏం పర్లేదు లే బాబు అనేసి దగ్గర తీసుకుంటాడనమాట. సో ఈ విధంగా మీకేం అర్థమైంది చెప్పండి? ఆ అబ్బాయి యంగ్స్టర్ అన్నాను కదా, ఆ యంగ్స్టరు రామయ్య తాతని అడుగుతాను, తాత నాకు ఒక డౌట్ వచ్చింది, మీరు ఆఫ్టర్నూన్ వెళ్ళి వచ్చేసరికి మీరు ఎందుకు ఇన్ని చెట్లు నరకగలిగారు, ఏంటి సీక్రెట్ ఏంటి అనేసి అడుగుతాడు. అప్పుడు ఆ తాత అంటాడు కదా, మీరు రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళారనేసి మీరు అనుకుంటున్నారు, కానీ నేను రెస్ట్ తీసుకోలేదు, నా గొడ్డలికి పదును పెట్టడానికి మాత్రమే నేను అక్కడికి వెళ్ళాను అనేసి చెప్తాడనమాట. అప్పుడు ఆ సీక్రెట్ తెలుసుకొని షాక్ అయిపోతాడు. పదును పెడితే ఎన్నైనా కూడా మనం నరకొచ్చు అనేసి షాక్ అయిపోతాడు. ఇది సీక్రెట్ అనేసి చెప్తాడు. అప్పుడు తను షాక్ అయిపోతాడనమాట. సో ఈ విధంగా మనమైనా సరే, ఎవ్వరైనా సరే, మన బాడీకి మనకు దేవుడు అనేది 2 ఇచ్చినాడనమాట. గొప్ప విషయాలు మనకిచ్చినాడు. అవి ఏంటంటే, ఒకటి మన బాడీ, ఇంకొకటి 2 మన మైండ్. ఈ 2 అనేది మనం షార్ప్గా ఉంచుకోలేకపోతే మన లైఫ్ అనేది వేస్ట్ అవుతుంది. నిజంగా సీరియస్లీ చెప్తున్నా. నువ్వు నీ బాడీని, అంటే బాడీ అంటే తినే తిండి ఏదైతే మంచి ఫుడ్ అనేది తీసుకోకపోతే నువ్వు రోగాల పాలవుతావు, ఆసుపత్రి పాలవుతావు. రోగాల బారిన పడి నువ్వు ఏది కూడా ముందుకు రాలేవు. నిజమే కదా. కొంతమంది చూస్తూనే ఉంటాము, వాళ్ళకి 20 ఏళ్ళు ఉన్నా కూడా 30 ఏళ్ళు 40 ఏళ్ళలాగా కనిపిస్తూ ఉంటారు. ఇంకా కొంతమంది 40 ఏళ్ళు ఉంటే వాళ్ళు ఒక 60 ఏళ్ళలాగా కనిపిస్తూ ఉంటారు. ఇవన్నిటి కూడా ఏంటి ఈ రీజన్ అంటే, ప్రాపర్ ఫుడ్ అనేది వాళ్ళు కంప్లీట్గా తీసుకోవట్లేదు. అందుకే వాళ్ళకి ఈ ప్రాబ్లం అనేది వస్తూ ఉంది. కాబట్టి ఫస్ట్ మన బాడీని అనేది మనం ఏజ్కి తగినట్టు మనం షార్ప్గా చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. అంటే నెక్స్ట్ మన మైండ్ కూడా ఎవ్రీడే షార్ప్నెస్ అనేది పెరుగుతూ వెళ్ళాలి. షార్ప్ అనేది ఎట్లా చేసుకోవాలి అంటే, మంచి మంచి బుక్స్ ఉంటాయి, ఆ బుక్స్ చదువుకోవాలి. మంచి మంచి మోటివేషనల్ వీడియోస్ ఉంటాయి, స్పీచెస్ ఉంటాయి, వాటికి కూడా హాజరవుతూ ఉండాలి, అవి కూడా వినాలి. మనం వాటి ద్వారా ఏం నేర్చుకున్నాం అనేది ఆ రోజు మనం ఇంప్లిమెంటేషన్ అనేది చేసుకోవాలి. సో అప్పుడే
మన మైండ్ కూడా షార్ప్‌గా మూవ్ అవుతుందనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బండి ఉంది. ఆ బండి అనేది సర్వీసింగ్‌కి ఇవ్వకుండా ఉన్నామనుకోండి, ఏమైపోతుంది? మూలన పడిపోతుంది. తుప్పు పట్టిపోతుంది. అవునా కాదా? సర్వీసింగ్‌కి ఇవ్వకపోతే. అదే సర్వీసింగ్‌కి ఇస్తే ఎలా ఉంటది? మంచిగా కొత్త బండిలాగా మనకుంటుంది. యాజ్ ఇట్ ఈజ్‌గా పని చేస్తా ఉంటది కదా! సో, మనం గూడా అంతే. మనకు ఏదైతే మనల్ని మనం వాడుకోవడం మొదలు పెట్టుకోలేక ఆపేసామో, మనం గూడా ఒక వేస్టేజ్ అంటే పక్కన పడేసిన ఒక తుప్పులాగా ఏదో అయిపోతామనమాట. అలా కాదు. ఎవ్రీ డే చిన్న ఏజ్ నుంచి, ఇప్పుడు చిన్న ఏజ్ ఉంది. ఆ చిన్న ఏజ్ నుంచే మీరు స్టార్ట్ చేసుకోండి. పెద్ద ఏజ్ వచ్చిన తర్వాత నేను సంపాదిస్తానులే. ఇట్లా ఎందుకు అనుకోవాలి? చిన్న ఏజ్ నుంచే తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సను 30,000 సంపాదిస్తాడు మంత్లీ. ఇంకా కొందరు 50,000 సంపాదిస్తారు. ఇంకా కొందరు రూ. 1,00,000 సంపాదిస్తారు. కానీ రూ. 1,00,000 సంపాదించే వాళ్ళ లైఫ్ ఎలా ఉంది? 30, 40,000 సంపాదించే వాళ్ళ లైఫ్ ఎలా ఉంది అనంటే, వాళ్ళు రూ. 1,00,000 సంపాదించే వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వాళ్ళ టైం అనేది వాళ్ళు ఇంప్లిమెంటేషన్ చేసుకుంటున్నారు. ఒక ప్రాపర్ టైం వే అనేది వాళ్ళు సెట్ చేసుకొని వాటి ద్వారా ముందుకెళ్తున్నారు. బట్ వీళ్ళేం చేస్తున్నారంటే, వీళ్ళు ఉన్న టైంని వాళ్ళు వాడుకోలేక, వెళ్ళిన టైం జాబ్ చేసి రావడం, ఇంట్లో కూర్చోవడం ఇంతే వాళ్ళు చేసేది. కానీ వాళ్ళు ఎర్లీ మార్నింగే లేసి వాళ్ళ యాక్టివిటీస్‌ని ఇంప్రూవ్‌మెంట్ చేసుకొని వాళ్ళు ముందుకెళ్తున్నారు. కాబట్టి వాళ్ళు అంత సక్సెస్ లైఫ్‌ని లీడ్ చేస్తున్నారు. సో, మనం కూడా అలాగే ఇప్పటి వరకు వదిలేయండి. ఇప్పటి నుంచి చిన్న ఏజ్ నుంచి మనం స్టార్ట్ చేసుకోకపోతే రేపు నాటిన మనకొక లైఫ్‌కి మనకు అర్థం అనేది ఉండదు. దయచేసి అర్థం చేసుకోండి. సో, మీరు కూడా ఈ వీడియో చూసిన తర్వాత ప్రాపర్ వేగా మీ బాడీ లాంగ్వేజ్ కావచ్చు, లేకపోతే మీ బ్రెయిన్‌ని కావచ్చు షార్ప్ చేసుకుంటూ ముందుకెళ్తారు. సక్సెస్‌ఫుల్ లైఫ్‌ని లీడ్ చేస్తారనేసి నేను అనుకుంటున్నా. సో, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. ఇంకా మన ఛానల్‌ని ముందుకు తీసుకెళ్ళండి. ఓకే. సపోర్ట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.